వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల వార్షికోత్సవాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. జనవరి 27న రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. విద్యార్థులకు ఆటల పోటీల నిర్వహణ, ప్రోత్సాహక బహుమతులు అందిస్తారు. అలాగే 9, 10 తరగతుల విద్యార్థులకు కృత్రిమ మేధ, కోడింగ్ లాంటి ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తారు. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సహకారంతో నైతికత, రాజ్యాంగ విలువలు, లింగ సమానత్వం వంటి వాటిపై విద్యార్థులకు బోధిస్తారు. 6వ తరగతి విద్యార్థులకు వేసవి సెలవుల తర్వాత కొన్ని రోజులు బ్రిడ్జ్ కోర్సు నిర్వహిస్తారు. దాంతోపాటు ప్రతి శనివారం నో బ్యాగ్ డే నిర్వహిస్తారు. 9వ తరగతి విద్యార్థులకు మార్చి 15 నాటికి వార్షిక పరీక్షలు పూర్తి చేసి అనంతరం 10వ తరగతి సిలబస్ కు సంబంధించి బ్రిడ్జ్ కోర్సు నిర్వహిస్తారు. 10వ తరగతి సిలబస్ ను నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేసి డిసెంబర్ 5 నుంచి 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారు. ప్రస్తుతం జరుగుతున్న 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యే నాటికి ఒకే యాప్ ను తీసుకొస్తారు. విద్యాశక్తి కార్యక్రమం కింద విద్యార్థులకు హైబ్రిడ్ లెర్నింగ్ నిర్వహిస్తారు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో వెనుకబడిన విద్యార్థులకు తరగతులు కొనసాగిస్తారు. దీనికోసం ఐఐటి మద్రాస్తో విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది.